హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు సాంబార్ ఎలా చేయాలో చెప్తానండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తూ సాంబార్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇది 100 మందికి సరిపోయే సాంబార్ అండి. సో ముందుగా ఏంటంటే కేజీ కందిపప్పుకి పావు కేజీ శనగపప్పు తీసుకున్నాము. రెండు కలిపి కుక్కర్లో విజిల్స్ మెత్తగా అయ్యేంత వరకు ఇలా పట్టుకోవాలండి. తర్వాత ఏంటంటే ఆనగ ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని ఇలా చేసుకుని కొద్దిగా నీళ్ళు వేసి ముందుగానే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే నార్మల్ కూరగాయలు అయితే ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి ముందుగానే కొద్దిగా ఉడకబెట్టుకోవాలండి. దీంట్లో ఉల్లిపాయలు, చిలకడదుంప ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే చూడండి ములక్కాళ్ళు వేసుకున్నామండి. తర్వాత ఏంటంటే మనము పప్పు ఉంటుంది కదండి, పప్పు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మిక్సీ పట్టుకున్న పప్పును కూడా దీంట్లో వేసుకోవాలండి. సో ఇలా మెత్తగా అయితే ఏంటంటే మనకు పప్పు కింద ఉండదు, మంచిగా ఉంటుంది సాంబార్ అనేది. తర్వాత ఏంటంటే చింతపండు ముందుగానే నానబెట్టుకుని ఆ చింతపండు రసాన్ని దీంట్లో వేసుకోవాలండి. సరిపడంత రసం వేసుకోవాలి. సాంబార్కి ఎంత అయితే కావాలో అంత మీరు వేసుకోండి. తర్వాత ఏంటంటే ఇంకా మనకి సరిపడలేదు, బాగా చిక్కగా ఉంది అనుకుంటే మనం కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు. వాటర్ వేసుకోండి. ఎందుకంటే పలచగా కావాల్సిన వాళ్ళు పలచగా చేసుకోవచ్చు, చిక్కగా కావాల్సిన వాళ్ళు చిక్కగా చేసుకోవచ్చు. అది మన ఆప్షనల్ కాబట్టి మేము వాటర్ వేసుకున్నాం, ఎక్కువ మందికి కావాలి కాబట్టి. తర్వాత ఏంటంటే దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. సో మీకు ఉంటే వేసుకోండి. తర్వాత ఏంటంటే పసుపు అనమాట. తర్వాత కొద్దిగా కారం, కలర్ రావడానికి కారం వేసుకున్నారు. సో కొద్దిగా కారం కూడా వేసుకోండి. తర్వాత ఏంటంటే బెల్లం అనమాట, చిన్న ముక్కలు బెల్లం వేసుకున్నారు. ఎక్కువ కాబట్టి కొద్దిగానే వేసుకున్నారు. తర్వాత ఉప్పు వేసుకున్నారండి. సో ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఏ టైంకి వేయాలని ఏమి ఉండదు. సో ఒక్కొక్కటిగా వేసుకోవడమే. ధనియాలు ఇలా మెత్తగా పొడి అయిన తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకున్నారు. దీంట్లో కొద్దిగా వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. నేను చెప్పినట్టు చేస్తే మాత్రం అస్సలు మీరు వదలరు. హోటల్ స్టైల్లో సాంబార్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత బెండకాయ ముక్కలు కూడా ఫస్ట్ వేసుకోకుండా ఇప్పుడు వేసుకుంటున్నాం అనమాట. ఇవి కొంచెం వెంటనే ఉడికిపోతాయి కాబట్టి ఒక 15 నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలు వేసుకున్నాము. తర్వాత ఏంటంటే చూడండి ఇలా మరిగిపోతుంది కదా. తర్వాత దీంట్లో వంకాయలు కూడా వేసుకున్నామండి. ఈ సైజులో కట్ చేసుకుని అన్ని రకాల కూరగాయలు వేసుకుని సాంబార్ చేస్తే మాత్రం ఎంత బాగుంటుందో తెలుసా. ఇడ్లీలో కానీ అన్నిట్లో కానీ. తాలింపులోకి ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, మెంతులు, ఆవాలు, కొద్దిగా సాయి మినపప్పు, ఇక ఎల్లుల్లిపాయలు ఇలా కొట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఏంటంటే ఇది సాంబార్ పొడి వేస్తారండి, నేను మీకు చూపించడం మర్చిపోయాను, అందుకే సాంబార్ పొడి కలిపామన్నమాట. ఇవన్నీ తాలింపు నూనెలో వేసుకుని తాలింపు పెట్టుకున్న తర్వాత తాలింపు వేసేసుకోవాలి. మీ అందరికీ తాలింపు ఎలా వేసుకోవాలో తెలుసు కదా. అంతే అండి, సాంబార్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం